జనవరి 3 ప్రపంచ రాజకీయాల్లో ఒక షాకింగ్ డే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో లాటిన్ అమెరికాను కుదిపేశాడు. వెనుజులాపై లార్జ్ స్కేల్ స్ట్రైక్ చేశామని, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకున్నామని ప్రకటించాడు. డ్రగ్స్ పై యుద్ధమంటూ మొదలైన కథ ఇప్పుడు నేరుగా ఒక దేశాధ్యక్షుడు అరెస్ట్ వరకు వెళ్ళింది. దీంతో నికోలస్ మదురో పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. మదురో చరిత్రను తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు. నికోలస్ మదురో దాదాపు 12 ఏళ్లుగా వెనుజువేలా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ప్రముఖ వామపక్ష నేత, మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్కు అత్యంత సన్నిహితుడు. చావెజ్ మరణం తర్వాత అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. సామాన్య కార్మిక కుటుంబంలో జన్మించిన మదురో 90వ దశకంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. వెనుజువేలా రాజధాని కారకస్లో 1962లో మదురో జన్మించారు. తండ్రి ఓ కార్మిక నాయకుడు. 1990లో మదురో బస్ డ్రైవర్గా పనిచేశారు. అదే సమయంలో వామపక్ష రాజకీయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. తదనంతర కాలంలో హ్యూగో చావెజ్కు అత్యంత సన్నిహితుడయ్యారు. 1999లో చావెజ్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత మదురో దశ మారింది. ఆయనకు కీలక పదవులు లభించాయి. జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడిగా, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. క్యాన్సర్తో 2013లో చావెజ్ మరణించడంతో దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా మదురో బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది జరిగిన ప్రత్యేక అధ్యక్ష ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించి పూర్తి స్థాయిలో అధ్యక్ష పగ్గాలు స్వీకరించారు. ఆ తర్వాత మరో 2 ఎన్నికల్లో విజయం సాధించారు మదురో. మదురో పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తుడు. ఆయన కార్యాలయంలో బాబా భారీ చిత్రపటం ఉంటుంది. 2005లో విదేశాంగ మంత్రి హోదాలో భారత్ పర్యటనకు వచ్చిన ఆయన పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. సాయిబాబాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.